హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్ 0 to 5. ఈ రోజు మనం తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఈషా ఫౌండేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. వెల్లంగిరి కొండలలో అడవిలలో ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రదేశం మనసుకి అపూర్వమైన ప్రశాంతత ఇస్తుంది. ఇక్కడ 112 అడుగుల ఎత్తులో నిలిచిన ఆదియోగి విగ్రహం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ధ్యానలింగం లోపలికి వెళ్లిన క్షణం నుంచి పాజిటివ్ ఎనర్జీ మనసును తాగుతుంది. రోజువారీ బిజీ జీవితానికి బ్రేక్ తీసుకొని మనసుని రీఫ్రెష్ చేసుకోవాలని ఇది బెస్ట్ ప్లేస్. ఈ రోజు ఈ ఈషా ఫౌండేషన్ పూర్తి టూర్ చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదే మనం ఎక్కొచ్చిన ట్రైన్. ఫైనల్ గా అయితే కోయంబత్తూరుకి వచ్చేసినాం. కోయంబత్తూరు నుంచి అయితే లోకల్ ట్రావెలింగ్ తోటి వీడియో అయితే చేస్తాం మీకు ముందుకి. సో స్టార్ట్ అయిన నుంచి అయితే వీడియో అయితే చేయలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ చూపించినాను మీకు కోయంబత్తూరు ఇంత ముందు కన్యాకుమారి పోయేటప్పుడు. ఇది కన్యాకుమారి దాకా అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సో ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది కోయంబత్తూరు రైల్వే స్టేషన్. ఇది మేము తీసుకున్న హోటల్ అది. సో బయటకి అయితే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నా. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ హోటల్కి వచ్చేసినాం. హోటల్ ఆర్యాస్ అంట. సో మంచిగా వెళ్ళేసి అయితే లోపల ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం. కోయంబత్తూరు నుంచి అయితే ఈషా ఫౌండేషన్ కాడికి పోవాలి అంటే మాత్రం మనకి ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. సో నేనైతే బైక్ అయితే రెంట్కి తీసుకుంటున్నాను. మన రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఇండియన్ బైక్ రెంటల్స్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే బండి తీసుకుందామని అయితే రెడీ వెళ్ళిపోతూ ఉన్నాను. నియర్లీ ఒక 900 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఈ రూట్లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ పిజ్జా ఇన్ అనేసి బిజినెస్ హోటల్, వినాయక్ హోటల్ అయితే ఉంది. సో ఈ స్ట్రైట్ రోడ్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. అదిగో ఇండియన్ బైక్ రెంటల్స్ అని కొడితే అట్లా చూపిస్తుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము. బయటికి వస్తే బోర్బోన్ అనేసి ఉంటుంది. అదిగో అక్కడ ఉంది ఇండియన్ బైక్ రెంటల్స్ అని. సో అక్కడికి వెళ్ళి అయితే మనం అయితే బైక్ అయితే రెంట్కి తీసేసుకుందాము. ఇక్కడ అన్ని చెప్పుల షాప్స్, అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. మనం అయితే వచ్చేసినాము ఇండియన్ బైక్స్. సో ఇక్కడైతే రెంట్కి అవైలబుల్ ఉంటాయి. చూద్దాం, ఎవరు లేరు కదా. అయితే వచ్చేసినాము. వీళ్ళైతే ఊటీకి అయితే ప్రొవైడ్ చేయట్లేదంట బైక్స్ అవి అయితే. సో బికాజ్ ఏంటంటే ఊటీలో బైక్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందువల్ల అయితే బైక్స్ ఊటీకి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. లోకల్ కోయంబత్తూరు లోకల్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ నుంచి అయితే ఆటోకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ స్టాండ్కి బస్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే లోకల్లో తిరగడానికి అంత ప్లేసెస్ కూడా ఏమీ లేవు. సో అందువల్ల అయితే అనుకున్నాను. ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసినాము. ఇక్కడ నుంచి అయితే గాంధీపురం బస్ స్టాప్ కాడికి వెళ్ళి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి అంటే బస్ ఎక్కేసి అయితే వెళ్ళాలి. సో ఆటో వాళ్ళు అయితే ఇక్కడ మనకి ఊబర్లో వచ్చిన రేట్ కంటే కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంది. 40 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంది. ఫైనల్గా అయితే గాంధీపురం బస్ స్టాప్కి వచ్చిన టౌన్ బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి అయితే ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తాయంట బస్సెస్. సో 14D బస్సు ఎక్కాలి. సో బస్సు నెంబర్ కోసం అయితే చూసి లోనకి పోయి అయితే ఎక్కేద్దాము. అది కోయంబత్తూరు కార్పొరేషన్. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తే లోకల్ బస్సెస్. 12A మంది 14D. ఏం అర్థం కావట్లేదు రా బాబు, ఆడిపోతాయి అనేది అయితే. ఏమో నేను ఏది చూసి ఎక్కాలి ఇప్పుడు. గూగుల్ ట్రాన్స్లేటర్ని అయితే అడిగిపోవాల్సి వస్తుంది. ఇక బస్సు అయితే ఏమీ లేదు. బస్ స్టాప్కి వచ్చి అయితే వెయిటింగ్ చేస్తాను. బస్సు అయితే లేదు ఇక్కడ. సో బస్సు అయితే ఇంకొక 15 మినిట్స్ అని అయితే చెప్తారు. జనాలు అయితే బీభత్సకున్నారు. ఏమవుతుందో మాత్రం అర్థం అయితే కావట్లేదు. జనం అంటున్నారు. అది చాలా బస్సులు ఉన్నాయి కానీ మనం వెళ్ళే బస్సు అయితే లేదు ఇక్కడ. అది 25 అంట. బస్సులు లేక వెయిటింగ్. ఫైనల్గా 14D మనం వెళ్ళే బస్సు అయితే వచ్చేసింది. సో జనాలు అయితే ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. మనం ఉరికి పోయి ఎక్కాల్సిందే. బస్సు అయితే ఎక్కేసాము. బస్సులో అయితే ఖాళీ లేదు, వేకెంట్. ఫుల్గా క్రౌడ్ ఉంది. నించొని అయితే వెళ్ళిపోవాలి గంట సేపు. ఇప్పుడు ఎట్లుంటుందో చూడాలి సిచ్యువేషన్ అయితే. బస్సెస్ కూడా లేవు కాబట్టి డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంది ఫౌండేషన్ కాడికి. అక్కడికి వెళ్ళి అయితే మంచి వీడియో అయితే తీసుకున్నాం. జర్నీలో అయితే కష్టంగా ఉంది ఇక సిచ్యువేషన్. టోటల్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ధ్యానలింగ, లింగభైరవి, సూర్యకొండ, చంద్రకొండ, తిరుమతి ప్యానెల్, నంది, నాగేశ్వరేణి. సో ఈ బస్సు డిపార్చర్ టైమింగ్స్ ఈషా ఫౌండేషన్స్. సో ఇక్కడ నుంచి అయితే ఇక వెళ్ళిపోతున్నాం. స్టాచ్యూ కాడికి వెళ్ళాలంటే ఇలా ఎద్దుల బండ్లు కూడా అయితే ఉంటాయి. 10 రూపీస్ అయితే పర్ పర్సన్కి అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. సో మనం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఆదియోగి స్టాచ్యూ కాడికి అయితే. సో ఫారినర్స్ కూడా అయితే ఇక్కడికి అయితే వచ్చేసారు.
సో ఇవన్నీ ఫుడ్ స్టాల్స్, నైట్ టైం ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్గా అయితే ఆదియోగి స్టాచ్యూ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం చుట్టూ అయితే మౌంటైన్స్ చూసారు కదా, ఇవన్నీ మొత్తం మౌంటైన్స్ సూపర్ అయితే ఉంది వ్యూ. ఫైనల్గా అయితే కోయంబత్తూరులోని ఆదియోగి స్టాచ్యూ కాడికి అయితే వచ్చేసాము. సేమ్ యాజ్ మనం చిక్బల్లాపూర్లో కూడా ఆదియోగి స్టాచ్యూ కాడికి వెళ్ళాము కదా, సేమ్ యాజ్. ఇప్పుడైతే శివరాత్రి సెలబ్రేషన్ చేయడం వల్ల అయితే లోపలికైతే ఎలో లేదు. సో అక్కడే అయితే ఆగాలి. సో అక్కడికి వెళ్ళిపోయి అయితే మంచిగా అయితే వీడియో చేద్దాము. ఈ ఆదియోగి స్టాచ్యూ కిందనే అయితే ఒక టెంపుల్ కూడా ఉంటుంది, శివుడి టెంపుల్. సో ఇక్కడ లోపలికి కూడా ఎలో అయితే ఇప్పుడు లేదు. సో మనం అయితే చిక్బల్లాపూర్లో పోయినప్పుడు అయితే అక్కడికి లోపలికి కూడా ఎలో అయితే ఉంది, ఇక్కడైతే లేదు ఎలో. సో ఇప్పుడైతే లేదనుకుంటా అంతా. ఉన్న టెంపుల్స్కి సంబంధించి కూడా ఇక్కడైతే చూపిస్తాను. ఇది సిచ్యువేషన్ ఇక్కడ. సో లోపలైతే ఎటువంటి వీడియోస్కి కానీ వీటికైతే పర్మిషన్ లేదు. ఓన్లీ బయట నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ డ్రోన్స్కి కూడా అయితే పర్మిషన్ లేదు. నేను ఆల్రెడీ డ్రోన్ షాట్ తీసిన, బట్ ఏంటంటే పోలీస్ వాళ్ళు అయితే వచ్చేసి డ్రోన్స్ ఎలో లేదని చెప్పారు. సో డిలీట్ అయితే చేశాను. మీకు మంచి వీడియో అయితే మిస్ అయిపోయింది. సూపర్ వచ్చింది డ్రోన్ షాట్ మాత్రం. బ్యాక్ సైడ్ చూసారు కదా, బాగుంది మొత్తం. ఇప్పుడైతే సన్సెట్ అయిపోయింది, చూసారు కదా. సో ఇక్కడ నైట్ ఇక్కడ లేజర్ షోకి అయితే ఉంటుంది కొల్లాపూర్లో, చూసారు కదా. సో మొత్తం కూర్చోడానికి అయితే ప్లేస్ అయితే లొకేషన్ ఉంది, బాగుంది. బట్ ఇక్కడైతే మొత్తం మట్టిదే అయితే ఉంది, కూర్చోడానికి కూడా లేదు. అందరు చూసారు కదా, ఇక్కడ నా సిమెంట్ బిల్లులు ఎవరికి వాళ్ళు తెచ్చేసుకుని వేసేసుకుర్రు. మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది శివరాత్రికి. సో ముందుకు వెళ్ళిపోయి అయితే స్టాల్స్ ఉన్నాయి ముందు, అక్కడికి వెళ్ళి మనం చూద్దామని అయితే వెళ్ళిపోతున్నాము. వెనకాల చూసారు కదా ఆదియోగి స్టాచ్యూ ఎంత బాగుందో. బట్ వీళ్ళ బ్యాక్ సైడ్ నుంచి ఆదియోగి స్టాచ్యూ అయితే మామూలుగా లేదు, మస్తు అనిపిస్తుంది చుట్టంతేనే. 1:20కి లేజర్ షో స్టార్ట్. జనాలు అయితే అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి. సో ఇది అయిపోయిన తర్వాత అయితే బస్సెస్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని అయితే కొంచెం చిన్న టెన్షన్ అయితే ఉన్నది. ఫాస్ట్గా వెళ్ళి ఎక్కపోతే మాత్రం బిస్కెట్. ఫుల్ జనం అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు 30 కిలోమీటర్స్ ఉంది కాబట్టి దాదాపు గంట బాగుపడుతుంది బస్సు జర్నీ కూడా. ఫుల్కి సంబంధించిన స్టోరీ ఇది, అన్ని రకాలైతే ఉన్నాయి ఇక్కడ. అయ్యా టీ షర్ట్ కిतना ఓ టీ షర్ట్ వాళ్ళే బ్లాక్ టీ షర్ట్ 350 ఉన్నాయి. అన్నీ అయితే షాపింగ్స్ ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ షాపింగ్స్, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అంతా ఉన్నాయి. సో స్నాక్ స్టాల్ ఇదంతా. వెజ్ ఫింగర్స్ అయితే తీసుకొని 60 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. భయ్య వేడివేడిగా అయితే చేస్తాడు. చాలా ఉన్నాయి ఇక్కడైతే. సో మైనీస్ టమాటో కెచప్ తోటి అయితే సర్వ్ చేస్తున్నారు. 6 ఫింగర్స్ 60 రూపీస్. లేజర్ షో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ధ్యానలింగం దర్శనం చేసేసుకొని. సో ఇప్పుడే అయిపోయింది, చూసారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో శివయ్య. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. బ్యాక్ సైడ్ చూసారు కదా శివుడి విగ్రహం పెద్దది, మామూలుగా లేదు, కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం బస్సులో. ఈ వీడియోని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం కోయంబత్తూరు నుంచి ఊటీకి ఎలా వెళ్ళాము ఏందనేది అయితే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.